హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ బిజ్ కనెక్ట్. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక డిమాండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదు, పీవీసీ గార్డెన్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ప్రతి వీడియో లాగానే దీంట్లో కూడా మార్కెట్ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ మార్జిన్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. పీవీసీ గార్డెన్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. మన ఇండియాలో చూసుకుంటే ఈ పీవీసీ గార్డెన్ పైప్స్కి డిమాండ్ అయితే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అండ్ ఇండియాలో దీని మార్కెట్ వచ్చేసి అరౌండ్ 6 to 7% CAGRతో అయితే కన్సిస్టెంట్గా అయితే గ్రో అవుతుంది. అండ్ మనం వీటిని ఎక్కువగా అగ్రికల్చర్, గార్డెనింగ్, నర్సరీస్, డ్రిప్ ఇరిగేషన్ అండ్ కన్స్ట్రక్షన్ సైట్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనకి ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ మార్కెట్కి ఇయర్ అరౌండ్ దీనికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఎక్కువగా మాన్సూన్ అండ్ రేబీ సీజన్లో దీని డిమాండ్ అయితే పీక్గా ఉంటుంది. అండ్ ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయగలిగితే కన్సిస్టెంట్గా అయితే ప్రాఫిట్ని మనం గెయిన్ చేయగలం. సో ఈ బిజినెస్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేసరికి ముందుగా మీరు ఏ స్కేల్లో ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అవ్వండి. సో డిసైడ్ అయ్యి మీ ఓన్ మార్కెట్ మీ మార్కెట్ ప్లేస్ చూసుకొని ఏ విధంగా మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నారో డిసైడ్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేయండి. ముందుగా మీరు స్మాల్ స్కేల్ యూనిట్ని స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటే మీకు అరౌండ్ 8 to 20 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే ఖర్చు అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ప్లేస్ వచ్చేసరికి 1000 to 1200 స్క్వేర్ ఫీట్ ఉంటే ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అరౌండ్ 5 to 10 వర్కర్స్తో కూడా ఈ బిజినెస్ని మీరు మెయింటైన్ చేయొచ్చు. ఓవరాల్గా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోకల్ మార్కెట్ ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉందో చెక్ చేసుకొని మీరు సప్లై చేయగలరా లేదా అని చెక్ చేసుకుని ఆ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఏ యూనిట్ని సెటప్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు డిసైడ్ అవ్వండి. లేటర్ ఆన్ మీ మనీని ఇన్వెస్ట్ చేసి మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ రా మెటీరియల్స్కి వచ్చేసరికి మనం ముందుగా తీసుకోవాల్సింది పీవీసీ రిజైన్, ప్లాస్టిసైజర్స్, స్టెబిలైజర్స్, కలర్ మాస్టర్ బ్యాచ్, ప్యాకింగ్ మెటీరియల్స్. అండ్ ఈ రా మెటీరియల్స్కి వచ్చేసరికి మన టోటల్ ప్రొడక్షన్ కాస్ట్లో అరౌండ్ 60 to 70% ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఈ రా మెటీరియల్స్ని తీసుకున్నప్పుడు వెరిఫైడ్ సెల్లర్తో బల్క్ ఐటమ్ని తీసుకుంటే మీకు ప్రాపర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చెక్ చేసుకోండి. వెరిఫైడ్ సెల్లర్స్ గురించి ఇండియన్ మార్ట్, ట్రేడ్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని కూడా మీరు ప్రాపర్గా మంచి సెల్లర్ని వెతికి పట్టుకోవచ్చు. అండ్ మిషనరీస్కి వచ్చేసరికి పీవీసీ మిక్సర్ అండ్ బ్లెండర్, సింగిల్ స్క్రూ ఎక్స్క్యూడర్, వ్యాక్యూమ్ సింకింగ్ ట్యాంక్, కూలింగ్ ట్యాంక్, హాల్ ఆఫ్, కట్టింగ్ అండ్ విండర్, టెస్టింగ్ కిట్ ఫర్ క్వాలిటీ చెక్. అండ్ మిషనరీస్కి వచ్చేసరికి చాలా మంది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ సరిపోవచ్చు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెకండ్ హ్యాండ్ మిషన్ని మీరు ప్రాపర్గా మంచి సెల్లర్ దగ్గర వెళ్ళి వెతికి పట్టుకొని మీరు పర్చేస్ చేసుకొని స్టార్ట్ చేయగలిగితే లేటర్ ఆన్ మీరు స్మాల్ స్కేల్ నుంచి మీడియం స్కేల్కి ఎక్స్పాండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కొత్త మిషన్ తెచ్చి పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కేల్ చేయడానికి అండ్ ప్రాఫిట్ని మెయింటైన్ చేయడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అండ్ లైసెన్సెస్కి వచ్చేసరికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీగా చేయించుకోవాలి. ఫ్యాక్టరీ అండ్ షాప్ లైసెన్స్ కూడా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకోవాలి. ఎవరైతే స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా అయితే షాప్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ పొల్యూషన్ కంట్రోల్ NOC కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ BI సర్టిఫికేట్ అయితే ఆప్షనల్, కానీ మీరు తీసుకుంటే మీ ప్రొడక్ట్ మీద ట్రస్ట్ పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్గా ఈ లైసెన్సెస్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు స్టార్ట్ చేయగలిగితే మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మార్కెటింగ్ స్ట్రాటజీలోకి వచ్చేసరికి ముందుగా మీరు బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ లోకల్లో ఉన్న హోల్సేలర్స్ అండ్ రీటైలర్స్తో మాట్లాడి వాళ్ళతో టైఅప్ అయ్యి డీల్ చేసుకొని బల్క్ ఐటమ్ని పంపించడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళతో టైఅప్ అవ్వగలిగితే హోల్సేల్గా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఐటమ్ వెళ్ళడం వల్ల మీకు వర్కింగ్ క్యాపిటల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అండ్ అలానే ఫార్మర్స్ అండ్ ప్లంబర్స్తో మాట్లాడి వాళ్ళకు కూడా మంచి డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ని ఇచ్చి సేల్ చేయగలిగితే ఆటోమేటిక్గా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మీ యొక్క బ్రాండ్ అనేది బయటికి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మీ ప్రొడక్ట్ ఆర్ బ్రాండ్ గురించి మంచిగా ప్రాపర్గా డిస్ప్లే చేయండి. అండ్ వీడియోస్ చేస్తూ
కస్టమర్ని ఎడ్యుకేట్ చేయగలిగితే మీకు అక్కడి నుంచి కూడా ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే B2B ప్లాట్ఫామ్స్ లైక్ ఇండియన్ మార్ట్, ట్రేడ్ ఇండియా అండ్ ఉదాన్ లాంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మీరు బల్క్ ఐటెంని కూడా సేల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మెయిన్గా మాన్సూన్ సీజన్ దగ్గర చేసి మీరు మంచి ఆఫర్స్ ఇవ్వగలిగితే బల్క్లో ఐటమ్స్ సేల్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయగలిగితే మంచిగా గ్రో అవ్వచ్చు అండ్ స్టేబుల్గా మంచి ఇన్కమ్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే పీవీసీ రెసిన్ రా మెటీరియల్స్ ఉంది కదా, సో వాటికి ప్రైస్ ఫ్లక్చువేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీరు ఒకసారి తీసుకున్నప్పుడు బల్క్లో తీసుకోగలిగితే మీకు ఇబ్బంది లేకుండా మీరు రన్ చేసుకోవచ్చు. అండ్ అలానే మెయిన్గా చూసుకోవాల్సింది క్వాలిటీ చెక్ చూసుకోండి. మీ పీవీసీ గార్డెన్ పైప్ అనేది క్వాలిటీ చెక్ చేసినప్పుడు చాలా ప్రాపర్గా చెక్ చేయండి. ఎందుకంటే మార్కెట్లోకి ఒకసారి వెళ్ళిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి బ్యాడ్ రిమార్క్ వస్తే మీ ప్రోడక్ట్కి ఇమేజ్ పోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ బిజినెస్ ఐడియా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.